ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ప్రత్యార్మా తతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్ లో మనం Rule-14 లో మనం హీలింగ్ హ్యాండ్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ద యూజ్ ఆఫ్ ది హ్యాండ్స్ అన్నటువంటి లెసన్ లో ఉన్నాం మనం. ఇందులో మనకి ప్రధానంగా 4 పదాల గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. టైప్, తర్వాత క్వాలిటీ. ఈ 2 పదాల గురించి లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. The quality will be indicated more by its power of attractive approach. Okay? The type will manifest primarily through what we might call dynamic direction and through its power to produce an effect. మనం చేసేటువంటి పనులలో ఈ టైప్ అన్నటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది మనం అంటే ఈ ఎనర్జీస్ ఇవన్నీ కూడా హ్యాండ్స్ అండ్ టర్నింగ్ కీస్ అన్నటువంటి విషయం చెప్పుకొని ఈ టైప్ ఆఫ్ ఫోర్స్ విచ్ యూజువల్లీ వీ, ఈ ఫోర్స్ అన్నటువంటిది ఎటువంటి టైప్ ఆఫ్ ఫోర్స్, ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఫోర్స్ ప్రవహిస్తుంది అన్నటువంటి దానికి మనకు చెప్తూ వస్తూ, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్ అన్నటువంటిది మనలో ఉండేటువంటి విల్ ఆస్పెక్ట్ నుంచి వస్తుంటుంది. క్వాలిటీ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది మన యొక్క కాన్షియస్నెస్ నుంచి వచ్చేటువంటి, అంటే ఫోర్స్ అంటే మనం మాట్లాడే మాట కానీ మనం చేసేటువంటి పనులలో కానీ ఇది అంటే పలానా వాడు అన్నటువంటి దేని చేత నిర్ణయం పడుతూ ఉంటుంది. పలానా వాడు ఈ విధంగా మాట్లాడాడుట అంటే మనం దాన్ని బట్టి ఒకటి అర్థం చేసుకుంటాం. వాడు కోపంగా మాట్లాడినా, వాడు మన వైపు చూడకుండా మాట్లాడినా మనం ఒకటి అర్థం చేసుకుంటాం. వాడు అలా మాట్లాడడంలో అలాంటి ఉద్దేశం ఉంటుందండి, ఇది వాడి ఉద్దేశం ఉండొచ్చు, ఏంటంటే వాడు నాకు బాగా తెలుసు అండి అని మనం మాట్లాడదాం. సో దాన్ని బట్టి మనకి వాడి ద్వారా ఎమనేట్ అవుతున్నటువంటి ఎనర్జీ, వాడి యొక్క టైప్, క్వాలిటీ దేని చేత నిర్ణయం పడుతుంటే వాడు ఏ రేకి సంబంధించిన వాడు అన్నటువంటిది తెలియబడుతుంది. వాడు ఫస్ట్ రే వాడైతే ఒక రకమైన టైప్ ఆఫ్ ఎనర్జీస్ వాడి నుంచి రిలీజ్ అవుతుంటాయి. సెకండ్ రే వాడైతే ఒక రకమైన టైప్ ఆఫ్ ఎనర్జీస్ వాడి నుంచి రిలీజ్ అవుతుంటాయి. టైప్ అండ్ క్వాలిటీ అన్నారు దాన్ని. అది సో దాన్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. టైప్ అండ్ క్వాలిటీ. I would say that the type of force indicates the life aspects, while the quality indicates the consciousness aspect, and that both of them are aspects of entity aspect, and then both are the aspects of the entity or the being who is the embodiment of a ray. The type will manifest primarily through what we might call dynamic direction and through its power to produce an effect. This has, of course, to be coupled to right quality and skill in action. సో వీటి ద్వారా ఎమనేట్ అవుతున్నటువంటి ఎనర్జీకి వీడు రైట్ క్వాలిటీను, తర్వాత వీడు స్కిల్ ఇన్ యాక్షన్ అన్నట్టు ఉండాలి. క్వాలిటీ ఏంటి అంటే ద క్వాలిటీ విల్ బి ఇండికేటెడ్ మోర్ బై ఇట్స్ పవర్ ఆఫ్ అట్రాక్టివ్ అప్రోచ్. సో వీడు మాట్లాడేటువంటి మాట కానీ వీడు చేసేటువంటి పనులలో అది ఏంటి సూచిస్తోంది అంటే వాడి ద్వారా ఎమనేట్ అవుతున్నటువంటి ఎనర్జీస్ ఏమిటి. మన వాడి ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు కానీ వాడు ద్వారా ఎమనేట్ అవుతున్నటువంటి ఎనర్జీ అంటే కొందరు మనల్ని ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళకి మనం వెళ్ళాం. ఎందుకంటే వాడు లోపల నుంచి పిలవట్లేదు సార్ అని ఇది చెప్తాం అనుకోండి. అంటే మన సైడ్ నుంచి తప్పు లేకుండా ఉన్నటువంటి కండిషన్స్ మనం మాట్లాడుకుంటాం. వాడికి ఏదో 4 చివరి మాటగా ఏదో అంటున్నాడు అని అంటారు కదా. సో అలా వాడు చేసేటువంటి పనుల్లో కానీ వాడి ద్వారా వ్యవహరింపడుతుండేటువంటి విషయాల్లో కానీ వాడి యొక్క క్వాలిటీ, వాడి యొక్క టైప్ ఆఫ్ ఎనర్జీస్ వాడి నుంచి ఎమనేట్ అయ్యేటువంటివి ఎప్పుడు డిసైడ్ అవుతుంటాయి.
కనుక ఈ రకంగా వాటి నుంచి ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీస్, వాటి నుంచి వస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ గురించి will be indicated more by its power. It has in its more of magnetic aspect than the type has. Students can arrive at the quality of the force they may be using by noticing what they attract to themselves, both in circumstances, in people, and in the reactions which people show to what the student may say or do. మనం మాట్లాడుతున్నటువంటి మాటకి ఎదుటి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎదుటివాడు ఎలా ఫీల్ అవుతున్నాడు అనేటువంటిది మనం యూజ్ చేస్తున్నటువంటి పవర్ని ఇండికేట్ చేస్తాం. లేదా మనం ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం, మనం ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక 10 మందితో మనలో ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళో ఇద్దరు మన అంటే తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ మిగిలిన 8 మంది మనని సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళ నుంచి ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీ ఇస్తే మనకి చూపుతాయి మనం వాడుతున్నటువంటి పవర్ ఏమిటి, మనం వాడుతున్నటువంటి అంటే మనం మాట్లాడేటువంటి మాట కానీ మనం చేస్తున్నటువంటి చేష్టల ద్వారా కానీ ఎటువంటి ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి. చక్కటి ఎనర్జీస్ రిలీజ్ అవుతుంటే మనం హైదరాబాద్లో దగ్గరనే మన ఇంటికి వచ్చేస్తాం. చక్కటి ఎనర్జీస్ రిలీజ్ అవ్వట్లేదు అనుకోండి, మన కాళ్ళలోకి వస్తారు కానీ కూడా మన ఇంటికి రారు. ఎందుకంటే నీ నుంచి అన్నీ ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీస్ సరిగా లేవు, గురించి వాడు మీ ఇంటికి రావడానికి ఇష్టం చూపించట్లేదు. సో అలా ఉంటుంటాయి అన్నమాట. So in the type, there is a preponderance of the will aspect. In the quality, the desire aspect is primarily to be found. It is profoundly true that according to man's desire, so will be the forms of life which he will, like a magnet, attract to himself. వీడు ఎటువంటి భావములతో ఉంటుంటాడో అటువంటి టైప్ ఆఫ్ ఎనర్జీస్ వీడి నుంచి రిలీజ్ అవడానికి జరుగుతుంది. Third is the strength. The strength of a particular force brings up back the rule we are studying, for it involves in itself the fact of true persistence, and we have earlier seen that the emergence into functioning life and activity of any form is dependent upon the persistent attention of the creator. Energy can be used dynamically or steadily, and the effects of these two modes of application of energy differ. One is adi. So మన నుంచి ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీస్ గురించి నా థర్డ్ పాయింట్లో ఏంటంటే స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ అంటే మనం ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీస్ అంటే మన వాక్ ద్వారా, మనం చేసేటువంటి పనుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, వీటన్నిటి ద్వారా ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది పరీక్షించుకోండి అంటున్నారు. ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీ డైనమిక్గా ఉందా లేదా స్టడీగా ఉందా చూసుకోండి అంటున్నారు. డైనమిక్గా ఉండడం అంటే ఇప్పటికి ఏదో ఆవేశం పొంగుకొచ్చిందని ఏదో అంటుంటారు సార్, వాడు చక్కగా ఏదో చేసేస్తాడు, కానీ దాన్ని ఒక చక్కగా ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిగా చేయడం అనేటువంటి పాటు చేసేటువంటి. అదే ఒక స్టడీగా చేసేటువంటి వాడు ఈ రోజు ప్రేయర్ చేస్తాడు, రేపు చేస్తాడు, 10 ఏళ్ల తర్వాత చేస్తాడు, 20 ఏళ్ల తర్వాత చేస్తాడు, వాడు అలా చేస్తాడు. కనుక డైనమిక్ గా ఉండేటువంటి వాడు ఒకరోజు చేస్తాడు, 4 రోజులు మానేస్తాడు. ఏదో ఇది వచ్చేస్తుంది చక్కగా చేసేస్తాడు, మళ్ళీ 4 రోజులు ఏమీ ఉండదు వాడి దగ్గర, తప్పుడు ఉండదు. అలా ఉంటుంటాను కొంత. There are, for instance, certain dynamic words of power which, when employed by the creative destroyers, bring about the destruction of forms. అయితే ఈ డైనమిక్ ఎనర్జీస్ అనేటువంటిది ఇంకొక రకంగా చెప్పినప్పుడు చోట్ల ఈ డైనమిక్ ఎనర్జీస్ అనేటువంటి కొన్ని రిలీజ్ అవుతుంది. ఈ డైనమిక్ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నప్పుడు వాటి ద్వారా కొంత డిస్ట్రక్టివ్ యాక్షన్ అనేటువంటిది చోట్ల జరుగుతుంది. సో కొన్ని పదాలు ఉచ్చరింపబడడం చేతనే డిస్ట్రక్షన్ అనేటువంటిది చోట్ల జరుగుతుంది. దాన్నే మనం మనకి కథల్లో ఏమని రాస్తారంటే, అంటే ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, అది ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకోవాలి. ఒక ఋషులు వాళ్ళు శపించారని అంటారు. శపించడానికి ఏమవుతుంది, వాడికి నిజంగా అది జరిగిపోతుంది. దాని ఆనర్ డైనమిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనర్జీ అని అన్నారు ఇక్కడ. లేదా అదే ఋషి ఒకటి చక్కగా ఆయన అలా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన ఒక జీవుల్లో ఒక మంచి సత్ప్రవర్తన గురించి జీవులందరూ కూడా చక్కగా ఉద్ధరింపడానికి అలా చేస్తారు. దాన్ని ఏమన్నారంటే స్టడీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనర్జీ అని అన్నారు. అది మనకి ఇక్కడ డిఫరెన్స్ గా చెప్తున్నారు, అది జరుగుతుంది. తర్వాత 4th వన్ ఏంటంటే, అయితే స్టడీ దేర్ ఫోర్ కేర్ఫుల్లీ most carefully the types dynamic and quality and magnetic and the strength persistent of the forces which constitute your equipment. When you can wield either destructively or constructively, either selfishly or selflessly, or in line with the plan universal or the plan selfish and personal, then you will work consciously and will knowingly trade the right
or the left hand path. సో మన నుంచి ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీస్ రైట్ హ్యాండ్ పాత్కి సంబంధించినవా లెఫ్ట్ హ్యాండ్ పాత్కి సంబంధించినవా చూసుకోవాలి. మనం మాట్లాడుతున్నటువంటి ఉద్దేశములు సెల్ఫిష్ మోటివ్ తోటి మనం మాట్లాడుతున్నామా, సెల్ఫిష్ గా ఉండకుండా మనం మాట్లాడుతున్నాం, మన లాభం గురించి భావించుతూ మనం మాట్లాడుతున్నామా, మన కష్టం కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశములతో మాట్లాడుతున్నామా, మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశములతో మనం వ్యవహరిస్తున్నామా, లేదా 10 మందికి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశములుగా మనం ఎదుటివాడికి కూడా మంచి జరగాలి, లేదా మనకొక్కరికే మంచి జరగాల ఆలోచించుకోవాలి. అందరికీ మంచి జరగాలి అన్నటువంటిది ఎక్కువగా మనం ఉంటూ ఉన్నప్పుడు మన యొక్క థాట్ ప్యాటర్న్స్ మారిపోతాయి. అలా కాకుండా మనం మాత్రం బాగుండాలి, ఎదుటివాడు ఎంత కష్టపడినా పర్వాలేదండి అన్నటువంటిదిగా ఉన్నప్పుడు మనం భావములు వేరుగా ఉంటాయి. అందుగురించి రైటా లెఫ్ట్ మనం ఎటువైపు ఉన్నాం అనేటువంటిది, మనం ఈ ట్రైన్ ఎక్కాలి ఆ ట్రైన్ ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కాలి మనకు మనం చూసుకోవాలి. లేకపోతే ఈ ట్రైన్ ఎక్కాల్సినప్పుడు ఆ ట్రైన్ ఎక్కేస్తాడు, లేదా మనం ఒక ట్రైన్ ఎక్కామని అనుకుని ఇంకొక ట్రైన్ ఎక్కేస్తాం. ఇలాంటివి జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తగా చూసుకోండి. మనం రైట్ హ్యాండ్ పాత్లో ఉన్నామని అనుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ పాత్లో ఉంటున్నాం అనుకోండి, ఎన్నాళ్ళైనా అక్కడే ఉంటాం. ఏంటంటే మనం 10 ఏళ్ల నుంచి ప్రేయర్ చేస్తున్నాం, మనం ఏంటంటే మనం ఏం కుండల్ని కదలట్లేదు, ఏమీ మన జీవితంలో ఏం మార్పులు ఏం జరగట్లేదు, ఏమిటండి ఇది అంటే, ఏం లేదు సార్, మీరు రైట్ హ్యాండ్ పాత్లో లేరు సార్, మీరు లెఫ్ట్ హ్యాండ్ పాత్లో ఉన్నారండి అని అర్థం. మన సోల్ మనకే చెప్తుంటున్నాం లోపల నుంచి. అలా అది ఇవన్నీ మనకు మనం తెలుసుకుని చూసుకునేటువంటివి. ఫోర్త్ వన్ ఈస్ ద స్పీడ్. The speed of the force used is dependent upon these 3 previous factors. Speed in this sense has no essential relation to time, so it is hand to find another word to use in the place of speed. It relates to the world of effects as they emanate from the world of causes. The speed అనేటువంటి పదం ఇక్కడ టైం సెన్స్ అంటే ఎంత స్పీడ్ గా మీరు అప్లిఫ్ట్ అవుతారనేటువంటి విషయంగా కాదండి ఇక్కడ చెప్తున్నటువంటి, టైం బౌండ్ విషయంగా చెప్తున్నది కాదు. స్పీడ్ విశ్వదాసనం 10 నిమిషాలు చదవగలరా, అరగంటలో చదవగలరా, ఎవరికి ఆ విషయంగా కాదండి ఇక్కడ చెప్తున్నట్టు. స్పీడ్ చోట్లో ఎఫెక్ట్స్ కాజెస్ దీన్ని మీరు గమనించండి అని చెప్తున్నారు. ఎఫెక్ట్స్ ని మనం గమనిస్తున్నాం, కాజెస్ ని మీరు గమనించండి. సబ్జెక్టివ్ గా ఉంటున్నటువంటి థింగ్స్ ని మీరు గమనించండి. ఎనర్జీస్ ఎలా ఎమనేట్ అవుతున్నాయో గమనించండి. ప్రపంచంలో జరుగుతూ ఉండేటువంటి విషయములను గమనించండి. పరమగురువుల యొక్క కార్యక్రమ ప్రణాళిక ఎలా రూపొందింపబడుతుందో గమనించండి. 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ప్రణాళిక వేరుగా ఉంటుంది, ఈ రోజున ఉంటున్నటువంటి ప్రణాళిక వేరుగా ఉంటుంది. కనుక ఇంకో 10 ఏళ్ల తర్వాత ఉండబోయేటువంటి ప్రణాళిక వేరుగా ఉంటుంది. దానికి మనం సంసిద్ధులమే ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మనలో మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ స్పీడ్ అనేటువంటిది ఉన్నటువంటి వాడు వీడు ఏం చేస్తాడంటే, వీడు ఎఫెక్ట్స్ ని పట్టుకోడు, వీడు కాజెస్ ని పట్టుకుంటాడు. చోట్లో ఎక్కడి నుంచి ప్లాన్స్ అనేటువంటివి రూపొందింపబడి భూమి మీదకి దిగి వస్తున్నాయో దాంతో లింకప్ అవ్వండి. దానికి కావాల్సినటువంటి ఏర్పాటుగా మీ లైఫ్ ని చక్కగా సరిదిద్దుకోండి. చక్కగా భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలకి కావాల్సినటువంటి ఏర్పాటు ఇప్పుడే మీ దేహంలో తయారు చేస్తారు. దాన్ని చక్కగా అవగాహనలో పెట్టుకోండి అంటున్నారు. Is spontaneous. This can scarcely be understood by those who have not yet the consciousness of the eternal now. But this consciousness of the eternal గా ఉండగలిగేటువంటి కాన్షియస్నెస్ వీడికి ఎస్టాబ్లిష్ అయినప్పుడు పరమగురువుల యొక్క కార్యక్రమం కానీ చోట్ల నిర్వహింపబడేటువంటిది కానీ వీడికి చక్కగా స్ఫురిస్తుంది. ఇంకో కొన్నాళ్లలో హోమియోపతి అనేటువంటిది ప్రధానంగా వైద్యశాస్త్రంగా రూపొందింపబడుతుంది. అందుగురించి ఆ రోజునే హోమియోపతి గురించి ఒక చక్కటి ఎస్టాబ్లిష్మెంట్ అది చేసి పెట్టేశారు. సో అట్లా ఉదాహరణకి. బట్ దిస్ అది టు ద సెంటర్ మ్యాజికల్ వర్క్ అండ్ ఇన్ దోస్ 4 words. But this spontaneous and simultaneous effect is the clue to the entire magical work, and in those 4 words, type, quality, strength, and speed, the story of the work of the white magician is told. But more I dare not give, and it is not permitted to me to speak more clearly. Few are yet fitted to be magicians, and few have as that all the 7 centers awaken, so that they can work freely on the 7 planes and with the 7 types of the 7 ray energies. మనలో కొందరిలో ఇవన్నీ చక్కగా విచ్చుకొని ఉన్నాయి, కొందరిలో ఇవి విచ్చుకోకుండా ఉంటున్నాయి. కనుక ఇవన్నీ ఈ క్వాలిటీ, స్పీడ్, తర్వాత టైప్, తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి స్ట్రెంగ్త్, ఈ 4 గురించి మనం చెప్పుకున్నాం. చక్కగా ఆ విధంగా ఎమినేట్ అవుతున్నటువంటి మీలో నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్ ని చక్కగా గమనించుకోండి. ఎటువంటి టైప్ ఆఫ్
ఆలోచన మీకు వస్తుంది. ఇది లైఫ్ ఆస్పెక్ట్ నుంచి, అంటే లైఫ్ అంటే మీరు అనుకున్నది ఎక్కడైతే తెలియబడుతుందో అక్కడ లైఫ్ అనుకుంటుంది. అక్కడి నుంచి వస్తున్నాయి ఎనర్జీస్ అన్ని కూడా మీ దేహంలో. సో అది టైప్. తర్వాత మనకు చెప్పబడినటువంటిది క్వాలిటీ. ఇది మనలో ఉంటున్నటువంటి కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్. సో ఎటువంటి కారణంగా వీడికి ఎనర్జీస్ అంటే వీటిలో ఏర్పడుతున్నాయి. సో ఇది అంటే అది జాగ్రత్తగా గమనించుకోండి అన్నారు. థర్డ్ ఈజ్ స్ట్రెంగ్త్. మీలో నుంచి ఎమనేట్ అవుతున్నటువంటి ఎనర్జీస్ ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉంటూ ఉన్నాయి, ఎటువంటి స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాయి, స్టడీగా నిర్ణయింపడేట్టుగా ఉంటుందా స్ట్రెంగ్త్, లేకపోతే ఏదో డిస్ట్రక్టివ్ గా ఉంటుందా, డైనమిక్ గా ఉంటుందా. డైనమిక్ గా అంటే ఏం లేదు, ఇట్లా వచ్చి అలా ఇది చేసేయడంగా ఉంటుందా. కనుక దీన్ని జాగ్రత్తగా గమనించన్నారు. స్పీడ్ అంటే మీరు ఎఫెక్ట్స్ తోటి ఉంటున్నారా, కాజెస్ తోటి మీరు పనిచేస్తున్నారా. కాజెస్ తోటి పనిచేస్తున్నటువంటి వాడు ఇప్పుడు ఎలా అయితే మనం ఒక 10 ఏళ్ల తర్వాత మనకి ఒక సొంత ఇల్లు ఉండాలనుకునేవాడు ఈ రోజు దానికి సంబంధించినటువంటి మెట్లు వేసుకుంటూ వెళ్తాడు. అలాగే సాధనలో కూడా 10 ఏళ్ల తర్వాత పరమగురువులు ఏదైతే నిర్ణయించుదాం అనుకుంటున్నారో దానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఈ రోజు మొదలు పెడతాడు. ఎవడోడు దానికి సంసిద్ధంగా ఉన్నాడు, పలానా చోట బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎవడు అర్హుడు దానికి అనుకుంటే ఈ రోజు చూస్తారు. అప్పుడు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ రోజు నుంచి శిక్షణ ఇస్తారు. 10 ఏళ్ల తర్వాత వాడి శిక్షణ పూర్తవుతుంది, అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు కొత్త ఆఫీస్ ఓపెన్ చేయాలి. దానికి ఒక 6 నెలల ముందు నుంచో, ఒక సంవత్సరం ముందు నుంచో ఎలా అయితే దానికి కావాల్సినటువంటి వర్క్ కావాలన్నటువంటి వాళ్ళు చేసుకుంటూ వస్తారో దాన్ని ఏమన్నారంటే కాసెస్. సో అటువంటి వాటితో లింకప్ అయి మీరు పనిచేయండి అని అంటున్నారు. I would point out that these 4 aspects of energy may be studied by the aspirant in his own nature. On the physical plane, he is apparently the initiating cause, and as he works with these energies, they will call forth a response and a reaction from those who feel the impact of them and who demonstrate their effect. It is true, therefore, it is not that we work and live in a world of forces. We work and live in the world of forces. చోట్ల ఎనర్జీస్ అన్నటువంటి ఫోర్సెస్ అన్నట్టు అలా ఉంటున్నాయి, అవి మన ద్వారా అలా వస్తున్నాయి వెడుతున్నాయి. దీనికి కావాల్సినటువంటి ఎనర్జీ అన్నటువంటిది మనం నుంచి వెడుతున్నటువంటి ఎనర్జీ కావాల్సినటువంటి ఒక చక్కటి సాధన చేసుకున్నవాడు చోట్ల ఎటువంటి టైప్ ఆఫ్ ప్యూరిఫైడ్ గా ఎలా అయితే వస్తుందో అదే ప్యూరిఫికేషన్ తో వీటి నుంచి వెళ్తుంది. ఇది చక్కగా అవగాహన చేసుకోండి అంటున్నారు. We need no distant field or special domain in which to live and learn and work, for we dwell in a world of force and energy. We are ourselves constituted of force or energy units. మనం ఎలా తెలుసుకోవాలంటే he is a force or unit. ప్రతి బీయింగ్ ఈ భూమి మీద ఉన్నటువంటి వాడు he has born with some cause. ప్రతి వాడు కూడా ఒక కాజ్ చేత వాడు భూమి మీద పుట్టాడు. వాడు ఒక ఫోర్స్కి ఒక యూనిట్. వాడి ద్వారా భూమి మీద పరమాత్మ ఒకటి నిర్వహించుదాం అనుకుంటున్నాడు. అందువలన వాడికి ఒక దేహం అనేటువంటిది వచ్చింది. పరమాత్మ అన్న ఎనర్జీ అన్న ఇక్కడ ఒకటే అర్థం. కనుక ప్రతి జీవుడు కూడా ఒక ఎనర్జీ, ఒక యూనిట్. వాడి ద్వారా ఒక కార్యక్రమం అంటుంటుంది. ఆ ఎనర్జీ యూనిట్ ద్వారా మనకు ఒకటి జరగాలి. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు ద్వారా మనకు ఒకటి ఫ్యాన్ తిరుగుతుంది, ఒకటి లైట్ వస్తుంది, ఇవన్నీ ఎలా అయితే వస్తున్నాయో ప్రతి వాడి ద్వారా ఈ భూమి మీద ఒకటి జరగాలి. అది అందు గురించి వాడిని ఒక ఎనర్జీ యూనిట్ గా దర్శించాలి. ఎందుకంటే చోట్ల నుంచి ఎనర్జీస్ అనేటువంటివి ఉన్నాయి, అది వీటిలోకి వస్తూనే వీటి నుంచి బయటకు పెడుతున్నాయి. సో వీడు ఉంటూ ఉన్నటువంటి ఎనర్జీస్ కి వీడు ఒక యూనిట్ గా వీడు పనిచేస్తున్నాడు. ఒక స్విచ్ బోర్డ్ లాగా వీడు పనిచేస్తున్నాడు. స్విచ్ బోర్డ్ అనేటువంటిది ఉంటే మనం వస్తున్నటువంటి కరెంట్ మనం లైట్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఫ్యాన్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకో దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. స్విచ్ బోర్డ్ లేదనుకోండి కష్టం. అందు గురించి ప్రతివాడు కూడా ఒక యూనిట్ గా భూమి మీద పనిచేస్తున్నాడు. అది గురించి ప్రతివాడిని ఒక ఎనర్జీ యూనిట్ గా తెలుసుకోండి అంటున్నాడు. 24 hours of the day అన్నారు. Knowingly or unknowingly throughout the 24 hours of the day. The field of our occult training is the field of the world and the world of our peculiar circumstances and environment. సో ఇది ఈ ప్రపంచమే ఒక చాలా మహిమాన్వితమైనటువంటిది. ప్రతివాడికి ఒక రకమైనటువంటి శిక్షణ నడుస్తుంటుంది. చక్కగా ప్రతివాడి ద్వారా ఒక చక్కని రూపకల్పన అనుకుంటుంది ఏర్పడుతుంటుంది అటువంటి విషయం చక్కగా దర్శించండి. దీన్ని బట్టి అది దట్ కంప్లీట్స్ ద హ్యాండ్స్ ఆఫ్ యూజ్ అనుకున్నది అయిపోయింది. నెక్స్ట్ లెసన్ ఆఫ్ ది రూల్ 14 ఏంటంటే ద ట్రేడింగ్ ఆఫ్ ది వే. We have seen, as we have considered Rule 14, that in the magical work, the critical point of objectivity has now been reached by the aspirant. He is endeavoring to become a magical creator and to accomplish 2 things. We are a magical creator. Real danger always lies in the physical plane. He is a magical creator. We pradhananga rendu antunnaru kada. To accomplish 2 things. Okati, recreate his instrument or mechanism of contact
so that the solar angel has a vehicle adequate for the expression of reality. This involves, we noted, right type, quality, strength, and speed. ఈ విషయాలు మనం చదువుకున్నాం. రైట్ టైప్, క్వాలిటీ, స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్. ఈ 4 మనలో చక్కగా విచ్చుకునేటట్టు చూసుకోండి. ఈ వెహికల్ని ఒక చక్కగా ఒకసారి మళ్ళీ సర్వీసింగ్ చేయండి. మాస్టర్ గారు అంటారు కదా, డిస్టిలేషన్ ప్రాసెస్ జరగాలి. డిస్టిలేషన్ ప్రాసెస్ అంటే జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. దానికి యోగ సాధన అని చెప్తారు. ఏమని చెప్పారంటే దానికి ఉదాహరణ మాస్టర్ గారు, వాడు ఐస్ గడ్డ తయారైంది. ఐస్ గడ్డ తయారయ్యే దాంట్లో నీళ్ళల్లో వాడు ముందుగానే సిరా పోసేసాడు. సిరా పోసేసేటప్పటికి ఆ సిరా నీళ్లతో కూడినటువంటి ఐస్ గడ్డ తయారై, అప్పుడు దాన్ని డిస్టిలేషన్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఐస్ గడ్డనంతా కరిగించి అదంతా డిస్టిలేషన్ చేసి అప్పుడు మళ్ళీ ప్యూరిఫై చేయాలి. అలా మనలో కూడా ఈ సాధన అంటే చక్కగా చేసుకుంటూ రావడం చేత మనం చక్కగా ప్యూరిఫైడ్ ఫామ్గా మనం అవుతాం. దానికి ఏం చెప్పారంటే రైట్ టైప్, క్వాలిటీ, స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్. ఈ 4 చక్కగా మనలో తెచ్చుకోవాలి. సెకండ్ వన్ ఇస్, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇస్ build those subsidiary forms of expression in the outer world through which the embodied energy flowing through the recreated states can serve the world. చక్కగా ఈ తయారైనటువంటి ద్వారా వీడు భూమి మీద వీడు నిర్వహించవలసినటువంటి కార్యక్రమానికి చక్కగా వీడు దీన్ని వినియోగించుట అంటున్నది సెకండ్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీడిని సరిదిద్దుకొనుట. సెకండ్ ఆస్పెక్ట్ వీడు భూమి మీద నిర్వహించవలసినది చూసుకుంటా. ఈ 2 ఆస్పెక్ట్స్ చెప్పారు. In the first case, the aspirant is dealing with himself, working within his own circumstances and learning to know himself, to change himself and to rebuild his form aspect. Rebuild his form aspect. ఇదివరకు నా దృష్టి పలానా సందర్భంలో కోపం వచ్చేది, దాన్ని రీబిల్డ్ చేయండి. ఇప్పుడు అయితే ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుందో గమనించాలి. అంటే నాలో డిస్టర్బెన్స్ అంటుంటుంది. ఎదుటిగా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నాకు కోపం రావడం కాదు, నాలో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి దానికి ఎదుటి పరిస్థితి ఏర్పడడం వెంటనే ఆ కోపం బయటకు వచ్చేస్తాను. అదే పరిస్థితి వల్లనే నిజంగా వచ్చిందే కరెక్ట్ అయితే మరి ఆ పరిస్థితి ప్రతివాడికి కోపం రావాలి కదా. ప్రతివాడికి కోపం రాదు. కొందరు ఆ పరిస్థితి చూస్తే కొందరు జాలి పడతారు, ఎదుటివాడిని చూసి కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు ప్రేమగా వ్యవహరిస్తారు. అనేక రకాలుగా ఉంటుంది ఆ పరిస్థితికి వ్యవహరించేటువంటి విధానం. కానీ మనకి మాత్రం కోపం వస్తుంది. ఇంట్లో ఉదాహరణకి టైంకి టిఫిన్ చేయలేదు, కోపం వచ్చేసింది అనుకో. ఎందుచేత ఆవిడ చేయలేకపోయింది అనేటువంటిది మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. నిజంగా ఆవిడ కూడా ఒక చక్కగా అప్లిఫ్ట్ అయ్యి చక్కగా ఒక ఎనర్జీస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి విషయాలన్నీ ఆవిడ బోధపడింది అనుకోండి, మనకి 8 గంటలకు టిఫిన్ చేయాలంటే 7:30కి అక్కడ టేబుల్ మీద పెట్టేసేటువంటి స్థితి ఆవిడలో వచ్చేస్తుంది. కనుక ఆ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోకుండా మనం ఎదుటివాడి మీద ఏమిటి అన్నాళ్ళైనా మీరు ఇంతే అది దాన్ని తిట్టేస్తున్నాం అనుకో. అంటే మనకి కోపం రావడానికి కారణం ఎక్కడి నుంచి వస్తుంది, మనలో ఎనర్జీస్ ఎట్లా రిలీజ్ అవుతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం చక్కగా అవగాహన చేసుకోండి, చక్కగా తెలుసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనం సరిదిద్దుకోవాలి. ఎవడో వచ్చి నువ్వు సరిదిద్దుకోని చెప్పడం ఇప్పుడు కాదు, తెలుసుకోండి. సాధన ఇక్కడికి వచ్చేటువంటి 14th రూల్కి వచ్చేటికి మనం సరిదిద్దుకునేది ఎక్కువ ఉంది ఇందులో. So in the other case, he is learning to be a server of the race and to construct those forms of expression which will embody the new ideas and the emerging principles and the new concepts which must govern and round out our racial progress. చక్కగా ఈ రేషియల్ ప్రోగ్రెస్కి మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా అప్లిఫ్ట్ అవడానికి, చక్కగా వాళ్ళకు కూడా మంచి విషయాలు తెలియజెప్పడంలోనూ, చక్కగా వీడు వాళ్ళకి కావాల్సినటువంటి చేసి పెట్టడంలోనూ, టు కన్స్ట్రక్ట్ దోస్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ which will embody the new ideas. ఈ భూమి మీద కొత్త ఒక రూపకల్పన అంటుంటే తయారవుతుంది. దాన్ని చక్కగా వీడు తెలుసుకోగలగడం అంటుంది వీడు చేయాలి. దాని విధంగా వీడు జీవించడం అంటుంది వీడు చేయాలి. అది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. కనుక ఈ 2 విధాలు చెప్పారు. ఒకటి వాడు సరిదిద్దుకోవడం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ చోట్లో ఏంటి టీచ్ చేస్తున్నారు ఆ లాంగ్వేజ్ మనం తెలుసుకుని ఆ లాంగ్వేజ్గా తయారు. అది కాదు సార్ నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, తెలుగు మీడియంలో చదువుకున్నాను కానీ ప్రస్తుతం ఇంగ్లీష్. సో పరమగురువుల యొక్క టీచింగ్స్ అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. కనుక మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం మనం ప్రయత్నం చేయడమే మార్గం, కానీ మనం ఇదిగా ఉండడం అంటే మార్గం కాదు. ఉదాహరణకి అట్లా. సో అలా మనం ప్రస్తుతం నడుస్తున్నటువంటి విషయానికి తగ్గట్టుగా మనం మారడం అంటుండేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి మనలో. దాన్ని ఏమన్నారంటే న్యూ ఐడియాస్. రిమెంబర్ దట్ నో మ్యాన్ ఈజ్ ఎ డిసైపుల్ ఇన్ ద మాస్టర్ సెన్స్ ఆఫ్ ది వర్డ్ హూ ఈజ్ నాట్ ఎ పైనర్. రిజిస్టర్డ్ అది. No man is a disciple in the master's sense of the word who is not a pioneer. వీడు పరమగురువుల యొక్క మార్గమునకు వీడు ఎవడు సాధకుడు కాడుట అంటే ఎవడంటేట ఎవడైతే గనక ఈ మార్గమును చక్కగా అర్థం చేసుకుని వాడు చేయడం అంటుంటే మొదలు పెట్టడం అంటుంటే చేయడు వాడు డిసైపుల్ కాదండి అని.
కేవలం సూత్రములు వల్లి వేయడం లేదా తెలుసుకోవడము మాత్రమే డిసైపుల్ అని అనుకునేట్టయితే మాకు ఎంతో మంది శిష్యులు ఉన్నారు. అది కాదండి పాయింట్ ఇక్కడ అని చెప్తున్నారు. ఏ రిజిస్టర్డ్ రెస్పాన్స్ టు స్పిరిచువల్ పాత్, ఏ రియలైజ్డ్ ప్లెజర్ ఇన్ ఫార్వర్డ్ లుకింగ్ ఐడియాస్ అండ్ ఏ ప్లీజ్డ్ acquiescence in the truths of the new age do not constitute discipleship. ఏమిటి అంటే న్యూ రెస్పాన్స్ టు స్పిరిచువల్ ట్రూత్స్, చక్కగా ప్రేయర్ చేసుకోవడం, చక్కగా పూజ చేసుకోవడం, చక్కగా ఇతరులకు ఇది మాత్రం సరిపోదండి అంటారు. రెస్పాన్స్ టు స్పిరిచువల్ ట్రూత్, ఏ రియలైజ్డ్ ప్లెజర్ ఇన్ ఫార్వర్డ్ లుకింగ్, తర్వాత రియలైజ్డ్ ప్లెజర్ ఇన్ ఫార్వర్డ్ లుకింగ్, చక్కగా ఫార్వర్డ్ లుకింగ్ ఐడియల్స్. మనం కొన్ని ఐడియల్స్ అనేటువంటి పెట్టుకున్నాం, ఇతరులకు ఎప్పుడు హాని చేయకూడదు లేదా ఇతరులని ఇవన్నీ పెట్టుకున్నాం, ఇవన్నీ ఆచరిస్తున్నది మాత్రం. అండ్ ప్లేస్డ్ acquiescence in the truths of the new age. Pleased acquiescence. సో మనం ఇన్ ద న్యూ ఏజ్ కావాల్సినటువంటి ట్రూత్స్ ఆఫ్ ది న్యూ ఏజ్, ప్రస్తుతం మానవుడు ఉండవలసినటువంటి విధానం ఏదంటే తెలుసుకున్నాం, మనం కర్మగురువుల పుస్తకం చదువుకున్నాం, ఇది సరిపోదండి అంటున్నారు. ఇంకా ఏదో ఉండాలి. ఏంటంటే ఇఫ్ ఇట్ వర్ సో, అది ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు అరైవ్ అట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నెక్స్ట్ రియలైజేషన్స్ విచ్ లై అహెడ్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్, విచ్ మార్క్స్ ద aspirant who stands at the threshold of accepted discipleship. It is the power wrought out in the crucible of strenuous inner experience to see the immediate vision and to grasp those concepts in which the mind must necessarily plot it. అంటే ఈ విషయాలు మనకు భాగవతము, భగవద్గీత, రామాయణం వీటిలో చెప్పినది ఆచరిస్తున్నాయి ఇంతవరకు పారే. ఓకే, దేన్ని చేస్తే సరిపోదు, దీనికి నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే చోట్లో ఈ ప్రపంచంలో జరగబోయేటువంటి విషయం కానీ లేదా రాబోతున్నటువంటి విధానములు కానీ దానికి తగ్గటువంటి విధానం వీడు దానికి కావాల్సినట్టు ఏర్పాటు చేసుకోవాలి. దీనికి సంబంధించినది మనకి ఏమంటారు నోవా ఆర్క్ అంటే. దాని ఏమంటారు నోవా ఆయన పరమ గురువుల యొక్క ఆయన ఒక ఇది శిష్యుడు, డిసైపుల్. ఆయనకి ఏం చెప్పారు, నువ్వు వెంటనే బోటు తయారు చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరా. అదేంటి మంచి ఎండ కాసుకొని సిటీలో కూర్చుని బోటు కొట్టుకోవడం అంటే ఇదేంటి ఎదురు చెప్తున్నావు అన్నట్టు అనలేదు ఆయన. సరే అన్నాడు ఆయన. వాళ్ళు చెప్పినటువంటి దానికి తగ్గట్టుగా మంచి ఫుల్ ఎండగా ఉన్నటువంటి సిటీలో కూర్చొని బోటు తయారు చేసుకుంటాడు, మేకులు కొట్టుకుంటున్నాడు. అటువైపుగా పోతున్నటువంటి వాళ్ళందరూ ఇంటి చూసినారు, ఏమిట్రా వీడు ఇదే విధముగా మనం తయారై ఉండాలి ఎప్పుడు కూడా. ఈ రోజు ఈ పూట ఇంతవరకు మనం ఉంటాము అని అనుకుంటే మనం కొంతవరకే మనం సాధనలో ముందుకు వెళ్ళిన వాళ్ళం, లేదా నిజమైనటువంటి డిసైపుల్ అవ్వకూడదు. భవిష్యత్తులో ఏంటి రాబోతుంది దానికి మనం ఏ విధంగా సంసిద్ధమే ఉండాలి అంటున్నది ఎప్పుడు కూడా తెలుసుకోండి అంటున్నారు ఆయన. స్ట్రేంజర్స్ ఇన్నర్ విజన్ టు గ్రాస్ప్ దోస్ కాన్సెప్ట్స్ అన్నారు. రికగ్నైజ్ ది వర్కర్ విత్ ద ప్లాన్. సో ప్లాన్ ఏమిటి, దానికి రికగ్నైజ్ చేసుకోండి. రికగ్నైజ్డ్ బై ద గ్రేట్ వన్స్, ఇఫ్ నాట్ రికగ్నైజ్డ్ బై ద వరల్డ్. గ్రేట్ వన్స్ అన్నటువంటి పరమగురువులు వాళ్ళు నిర్ణయం చేశారు. వాళ్ళు నిర్ణయించినటువంటి ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. భూమి మీద శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాలని ఆయన నిర్ణయం చేశారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేసుకుంటూ వెళుతూ ఉన్నటువంటి వాళ్ళు, ఆయన యొక్క ప్రోగ్రామ్కి ట్యూన్ అప్ అయినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడు భూమి మీద పుట్టక ముందు నుంచి దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుంటూ వస్తారు. పుట్టిన తర్వాత ఆయన దర్శించుకోవడం, ఆయన సేవించడం అంటుండేది కొందరు చేస్తారు. కానీ ఆయన భూమి మీద రాకముందు నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకొందరు దేవతలు, పరమ గురువులు, వీళ్ళందరూ అలా. సో ఆ విధంగా తెలుసుకోండి విషయాన్ని ఎప్పుడు కూడా అంటున్నారు. దోస్ హూ వాచ్ అండ్ సీక్ ఫర్ వర్కర్స్ అది. సో గ్రేట్ వన్స్, ఇట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ దట్ స్పిరిచువల్ ఓరియంటేషన్ held steadily no matter what the outer disturbance in the physical plane life may be, that signifies to those who watch and seek for workers. Who watch and seek for workers. అంటే మనకి ఫిజికల్ ప్లేన్ లో మనకి ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఉంటుంటాయి. ఇవన్నీ పక్క పెట్టేసి ఆ ప్లాన్ ఆఫ్ వర్క్ ఏమిటి అనేటువంటిది మాత్రం తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేసుకోండి అని చెప్తున్నారు. Who watch and seek for workers
that a man can be trusted to deal with some small aspect of their undertaken work with the capacity to submerge and to lose sight of the personal lower self in the task of world guidance and the soul impulse, which lifts a man out of the ranks of the aspiring mystics into those of the practical, though mystically minded occultists. Mystically minded. ఏంటిదంటే వీడు ఫిజికల్ గా వీడికి ఏదో వీడు ఆఫీస్ చాలా పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడేటువంటిది ఉండొచ్చు, వీడికి అసలు టైమే ఉండలేనటువంటి స్థితిలో వీడు ఉండొచ్చు, ఫిజికల్ గా ఎంతో కష్టాల్లో ఉండొచ్చు. కానీ అవంతా ఫిజికల్ ప్లేన్ లో వీడు చేసేటువంటి పనులు, దానికి ఆ పని మనం చేస్తూ వెళ్ళడం దాన్ని అక్కడ, కానీ ఆ పని మాత్రమే అని అనుకుని ఉండిపోకూడదు. ఇప్పుడు కూడా మనం అందరికీ కష్టాలు ఉన్నాయి, ఎవరికి కష్టాలు లేనటువంటి వాడు ఎవడు ఉండడు భూమి మీద బాగా గుర్తించు. కానీ పరమ గురువులు వీళ్ళు ఉండేటువంటి విధానం ఏంటంటే ఫిజికల్ గా వీడు చేయాల్సినటువంటి వర్క్ వాడు చేసుకుంటూ వెళ్తాడు, వీడు మిస్టేక్ గా మాత్రం ఒక చక్కటి ఇదిగా ఒక అక్కల్టిస్ట్ గా లైఫ్ లీడ్ చేస్తాడు. చేస్తున్నటువంటి పనిలో ఒక చక్కటి శ్రద్ధ కలిగి ఉండటం, 10 మందికి ఉపయోగపడేటువంటి విధముగా వీడు పనిచేయడం. వీడు ఒక మేస్త్రి అయినా సరే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే, ఒకటి చేస్తున్నటువంటి దాంట్లో ఒక చక్కటి దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ వీడు చక్కగా చేస్తుంటాడు పనులు. తద్వారా ఏమవుతుందంటే వీడు ఆఫీస్ వర్క్ ఇంటి వర్కుల్లో బిజీగా ఉండిపోతున్నా ఇప్పుడు ఒక మిస్టేక్ అండ్ అకల్టిస్ట్ గా వీడు లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అది ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఇట్ ఆల్ బిలాంగ్స్ టు ది మెంటల్ ప్లేన్, నాట్ ఫిజికల్. ఇక్కడ ఎక్కువగా మెంటల్ గా వీడు అటువంటి ప్లాన్ ఆఫ్ థింకింగ్ తోటి వీడు లింక్అప్ అయి ఉంటాడు. వీడు అంతే. ఫిజికల్ గా వీడు వర్క్ చేయొచ్చు, వీడు డ్రైవింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. దిస్ ఈస్ అన్ ఇంటెన్స్లీ ప్రాక్టికల్ వర్క్ ఆన్ విచ్ we are engaged. It is likewise of such proportions that it will occupy all of man's attention and time, even his entire thought life, and will lead him to efficient expression in his personality talk, and to a steadfast application of the creative and magical work, discipleship. అది సో అది వీడి యొక్క ఇప్పుడు ఎప్పుడైతే మైండ్ అన్నటువంటి చక్కగా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం లింకప్ గా వీడు ఉంటూ ఫిజికల్ గా వీడు పని చేసుకుంటూ వెళ్తాడు, ఆ ఇంపాక్ట్ ఫిజికల్ లైఫ్ మీద పడుతూ ఉంటుందండి అని చెప్పి. ఫిజికల్ గా వీడి కష్టాలు ఉండొచ్చు, ఎదుటివాడు ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు, బాధ పెట్టచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వీడు మెంటల్ గా ఎప్పుడు కూడా ఆ ప్రోగ్రామ్ తోటి వీడు లింకప్ అయి ఉన్నాడు అనుకో, వీడు చేసుకున్నటువంటి ధ్యానంలో కానీ వీటిలో కానీ దాని యొక్క ఇంపాక్ట్ వీడి యొక్క ఫిజికల్ లైఫ్ మీద పడుతూ ఉంటుంది. సో దీన్ని బాగా గమనించుకోండి అంటున్నారు. సో దాన్ని ఏమంటున్నారంటే అందు గురించి డిసైపుల్షిప్ ఈజ్ ఏ సింథసిస్ ఆఫ్ హార్డ్ వర్క్. సో డిసైపుల్షిప్ అనేటువంటిది ఏమిటంటే ఇట్ ఇస్ సింథసిస్ ఆఫ్ హార్డ్ వర్క్, తర్వాత ఇంటలెక్చువల్ అన్ఫోల్డ్మెంట్, స్టడీ ఆస్పిరేషన్ అండ్ స్పిరిచువల్ ఓరియంటేషన్. సో హార్డ్ వర్క్ ఉంటుంది మనకి. డిసైపుల్షిప్ అంటే మన ఇనిషియేషన్ ఎమనెంట్ సోలార్లో కూడా చెప్పుకోవాలి. డిసైపుల్ అనేటువంటి వాడికి వాడికి హార్డే ఉంటుంది, వాడికి సాఫీగా ఉండదు. తిరుపతి వెళ్ళాలంటే సాఫీగా ఉంటుంది, ఏదో ఫ్లైఓవర్ మీద ఓఆర్ఆర్ ఎక్కినట్టుగా ఉంటుంది ఆ జర్నీ. తిరుపతి వెళ్ళాలంటే ఎంత కష్టపడి ఇక్కడ ఏదో ట్రైన్ బుక్ చేసుకోవాలి, అక్కడ ట్రైన్ దిగాలి, ఆ ఆటో పట్టుకోవాలి, ఆ బస్సు ఎక్కే దగ్గరికి వెళ్ళాలి, బస్సు దిగాలి, అక్కడ రైల్వే అక్కడ కౌంటర్ దగ్గర దాని గురించి మనం అకామిడేషన్ గురించి నుంచోవాలి, తర్వాత ఎంత పని, చాలా కష్టం. కానీ హార్డ్ వర్కే. కానీ వీడిని ఒక ఉత్తమమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లేటువంటి, నిజానికి తిరుపతి వెళ్ళేవాడు ఇది హార్డ్ వర్క్ అని చెప్పి ఎవడైనా మానేస్తాడా? ఇక్కడ రష్ ఎక్కువ ఉంది అంటే మానేనంటే ఇంకా ఏదో ఇది ఉందంటే బ్రహ్మోత్సవాలు అంటే ఇంకా ఎక్కువ మంది వెళ్ళడానికి చూస్తున్నారు. ఒక్కో రష్ ఉంటుందని చాలా కష్టం ఉండని మానేస్తారు, ఎవడు మానేడు. అట్లా అన్నమాట. అది హార్డ్ వర్క్ ఉన్నా అది ఇది అనిపించదు. అది డిసైపుల్ అనేటువంటి వాడు. హార్డ్ వర్క్, ఇంటలెక్చువల్ అన్ఫోల్డ్మెంట్, స్టడీ ఆస్పిరేషన్. స్టడీగా ఉండాలి. అది ఏదో పరిగెడుతూ చేసేటువంటి పనులు కాదు మనం చేసే. స్టడీగా రోజు నెమ్మదిగా చక్కగా రోజు ప్రేయర్ పెట్టుకోండి. ఫస్ట్ ప్రేయర్ చక్కగా పొద్దున సాయంత్రం, తర్వాత ఒక పుస్తకం. ఇలా మనం ఒక్కొక్కటి ఎలా అయితే మనం ఏర్పాటు చేసుకుంటుంటాం అలా స్టడీ ఆస్పిరేషన్ అనేది పెట్టుకోండి. తర్వాత ప్లస్ ద అన్యూజువల్ క్వాలిటీస్ ఆఫ్ పాజిటివ్ హార్మ్లెస్నెస్. హార్మ్లెస్నెస్ గురించి మనం గతంలో మన ఇంటలెక్టివ్ ఇంటెన్షన్ లో మనం చాలా చెప్పుకున్నాం. సో హార్మ్లెస్నెస్ అంటే చక్కగా అభ్యాసం చేయండి అన్నారు. అండ్ ద ఓపెన్ ఐ విచ్ సీస్ అట్ విల్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ రియాలిటీ. వరల్డ్ ఆఫ్ రియాలిటీని చూడండి. రియాలిటీ అంటే ఏంటి? మనకు కనబడుతున్నటువంటి దానికి వెనుకగా ఉన్నటువంటి పరమార్థాన్ని చూడగలిగేటువంటిది రియాలిటీ. అంటే సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ థింగ్స్. మన ఈ భాషలో చెప్పాలంటే సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ అంటే చూడడానికి చేసుకోవాలి అంటున్నారు. అది ఇది అసలు డిసైపుల్షిప్ అంటున్న దానికి డెఫినేషన్ ఆయన ఇచ్చినటువంటిది. Certain consideration should be brought to notice of the disciple, which for the sake of clarity we will tabulate. To become an adept, it will be necessary for the disciple to inquire the way.
ఈ 4 పాయింట్స్ ప్రధానంగా గుర్తుంచుకోండి అంటున్నారు డిసైపుల్షిప్. ఎంక్వైర్ ద వే. నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గం ఏంటి? తిరుమల వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఎప్పుడు దర్శనంలో నుంచోవాలి, ఎప్పుడు ఎలా వెళ్ళాలి, ఏమిటి, ఈ విషయాలన్నీ చక్కగా ఎంక్వైరీ చేసుకోండి. అది. నెంబర్ 2 ఇస్ ఒబే ద ఇన్వర్డ్ ఇంపల్సెస్ ఆఫ్ ద సోల్. ఈ లోపల నుంచి చెప్తుండేటువంటి మాటను వినండి. లోపల నుంచి చెప్పేటువంటి మాట వినండి. తర్వాత 3 ఇయర్స్ థర్డ్ పాయింట్ ఇస్ పే నో అటెన్షన్ టు ఎనీ వరల్డ్లీ కన్సిడరేషన్. పే నో అటెన్షన్ టు ఎనీ వరల్డ్లీ కన్సిడరేషన్. మన చుట్టూతా ఉంటూ ఉన్నటువంటి దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వడానికి మానే. 4th వన్ ఇస్ లివ్ ఏ లైఫ్ విచ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. మనం లైఫ్ ఎలా ఉండాలంటే పక్కన ఉన్నటువంటి వాడికి ఒక ఎగ్జాంపుల్ గా మనం ఉండాలి, కానీ ఏమిట్రా వీడా నా కొడుకని ఏడ్చాను అన్నటువంటిదిగా ఉండదు లైఫ్. సో ఈ 4 పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి అన్నారు. ఇందులో ఒక్కొక్క పాయింట్ గురించి మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎంక్వైర్ ద వే. సో మనం వెళుతున్నటువంటి మార్గాన్ని చక్కగా మనం ఫస్ట్ ద ట్రూ ఎంక్వైరర్ ఇస్ వన్ హూ అవైల్స్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ హిస్ జనరేషన్, who is the best product of his own period, and yet who remains unsatisfied and with the inner longing for wisdom unappeased. To him, there appears to be something of more importance than knowledge and something of greater moment than the accumulated experience of his own period and time. He recognizes a step further on and seeks to take it in order to gain something to add to the quota already gained by his compeers. Nothing satisfies him until he finds the way. Nothing satisfies. అదన్నట్టు అంటే మన చుట్టూతా పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు పొందేటువంటి మనం పొందినా ఈ సాధకుడు వీడు సంతోషపడడు. అది నచికేతుడికి ఏమన్నాడు? ఎప్పుడు నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను, నాకు అవన్నీ వద్దని అంటే ఇవేవి సాటిస్ఫై కాడు. జైనటువంటి సాధకుడు ఇక్కడికి ఒక మంచి ఇల్లు ఉంది, బ్రహ్మాండమైన కారు ఉంది, మంచిగా ఇంట్లో వీడికి పలికేటువంటి పని వాళ్ళు ఉన్నారు, ఏదో సంథింగ్, ఇవన్నీ ఫుల్ కంఫర్ట్స్ ఉన్నాయి. అయినా ఒక సాధకుడు వాడు సాటిస్ఫై అవ్వడు. ఇవి కాదు మనకు కావాల్సినటువంటిది వేరు, నాకు కావాల్సినటువంటిది వేరు అన్నటువంటిది వీడికి తెలుసుకొని ఆ మార్గం వైపుగా వీడు ఉంటాడు. అది ఉండాలి మెయిన్. ఇది ఉన్నా ఇవి లేకపోయినా పర్వాలేదు. అందు గురించి ఇవేవి వీడిని సాటిస్ఫై చేయలేదు. గురించి అదే మాస్టర్ గారు మనకి పతంజలి ఇస్తారు. బుద్ధుడు అంత ఆయన ఏమైపోయాడు, ఆయన మొత్తం ఒక రాజుగారు ఇది అవన్నీ వదిలేసి వచ్చి ఏంటంటే దట్ డజంట్ సాటిస్ఫై ద పర్సన్. అంటే ఇవి చూసుకుని సాటిస్ఫై అయ్యేటువంటి వాడు సాధకుడు కాదు. గురించి ఇవేవి వీడిని సాటిస్ఫై చెయ్యవన్నమాట. నథింగ్ సాటిస్ఫైస్ హిమ్ అంటిల్ హీ ఫైండ్స్ ద వే, అండ్ నథింగ్ appeases the desire at the center of his being except that which is found in the house of his father. Except found in the house of his father. Father house అంటే మనకు తెలుసు ఆల్రెడీ. మై ఫాదర్ అని చెప్తారు కదా క్రైస్ట్. ఆయన క్రైస్ట్ ఉండేటువంటిది ఫాదర్, అది ఫాదర్ హౌస్. సో అది తగిలేంత వరకు వీడికి ఏది అన్నమయ్య ఆయన యొక్క స్పర్శ పొందేంత వరకు ఆయన ఏది సాటిస్ఫై అవ్వలేదు. అది తగిలిన తర్వాత వాళ్ళు మారుతారు. చలంగారు ఆయన తగిలిన తర్వాత రమణ మహర్షి యొక్క దర్శనం అయిన తర్వాత ఆయన వేరు, అంతకుముందు ఆయన వేరు. అది దొరికేంత వరకు లోపల నుంచి సాధన చేసుకున్నటువంటి జీవుడు ఏదో వెతుకుతూ ఉంటాడు. అదేదో దొరకాలి. ఎప్పుడైతే తగిలిందో ఇంకంటే ఆ మార్గంలో అలా వెళ్ళిపోతాడు. ఆ మార్గం గురించి వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హీఈస్ వాట్ హీఈస్ బికాస్ హీ ఈజ్ వాట్ హీఈస్ అన్నారు. పదాలు కూడా చాలా బాగా. సో వీడు ఫాదర్ యొక్క హౌస్ అన్నటువంటిది వీడు దానికి మార్గం వీడు దొరికింది. హీఈస్ వాట్ హీఈస్ బికాస్ హీ హాస్ ట్రైడ్ ఆల్ లెస్సర్ వేస్ అండ్ ఫౌండ్ దెమ్ వాంటింగ్ అండ్ హ్యాస్ సబ్మిటెడ్ టు మెనీ గైడ్స్ ఓన్లీ టు ఫైండ్ దెమ్ బ్లైండ్ లీడర్స్ ఆఫ్ ది బ్లైండ్. అంటే నిజమైనటువంటి మార్గం దొరికేంత వరకు మనకి ఎన్నో మార్గాలు దొరుకుతుంది. అంటే కంపారిజన్ అనుకోకండి, తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. మన సాధనలు అంటే మన మాస్టర్ గారు మార్గంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు లేదా మనమైనా సరే ఇంతకుముందు చేరడానికి ముందు అనేక మార్గాలు వీడు అలా అదుతూ తిరిగి అవి అక్కడ సాధన చేసుకుని ఇక్కడ సాధన చేసుకుని అవి వీడిని సాటిస్ఫై చేయలేకపోయాయి. కానీ ఒకసారి ఎప్పుడైతే మాస్టర్ శివి గారి ప్రేయర్లో కూడా దిగాడో ఎస్ ఇంకా వేరేవి ఏవి అక్కర్లేదు లైఫ్కి, ఈ మార్గం ఒకటి చాలు అనుకుని ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. జాగ్రత్తగా మనం తెలుసుకుంటుంటే తెలుస్తున్న విషయం. అంటే నిజమైనటువంటి సాధన చేసుకుంటూ వెళ్తున్నటువంటి వాడికి రైట్ పాత్ దొరికేంత వరకు వాడు ఏవి వీడిని సాటిస్ఫై చేయలేదు. అది అంటే ఇవన్నీ దట్ డజంట్ సాటిస్ఫై.
నిజమైనటువంటి పాత దొరికేంతవరకు వాడు అక్కడిక్కడ రా తిరుగుతుంటాడు. అక్కడో 10 ఏళ్ళు, ఇక్కడో 10 ఏళ్ళు, ఇలా సాధన జరుగుతుంటుంది. కానీ వన్స్ హీ ఎంటర్స్ ఇంటూ ద పాత్, ద రియల్ పాత్ ఆఫ్ ది ఫాదర్, ఇక్కడ మనం ఒకంటే అందరికి మాస్టర్ గారి మార్గం అన్నట్టు మనకు పరిచయం కాబట్టి ఆ పదం వాడాం కదా. నిజానికి ఏంటంటే ది ఫాదర్, ది పాత్ ఆఫ్ ది ఫాదర్. ఆ పాత్ ఎప్పుడైతే వీడికి దొరుకుతుందో ఇంకా వేరేవి వీడిని సాటిస్ఫై చేయలేవు. ఇంతకుముందు ఉన్నటువంటి చిన్న ఇవన్నీ కూడా వీడేమో లెక్క చేయరు. ఇంకా అవన్నీ కూడా పక్క వేడేస్తాడు అన్నీ కూడా. హోమ్ అలోన్, blind leaders of the blind. Nothing is left to him but to become his own guide and find his own way home alone. ఇక్కడ వీడు ప్రయాణించేది వీడు ఒక్కడే సాధకుడు. అది వీడు సాధన అంటున్నది వీడు చేసేటువంటిది 10 మందిది చూసుకుని వీడు వెళ్ళేటువంటిది కాదు. నా మార్గం నాది, నీ మార్గం నీది. ఇప్పుడు కూడా బాగా గుర్తుంచుకోండి. ఈ స్టెప్ వచ్చిన తర్వాత యూ విల్ ట్రావెల్ అలోన్. ఎందుకంటే నాకు పొందేటువంటి ఎక్స్పీరియన్సెస్, నాకు దర్శించబడేటువంటిది వేరు, ఇతరుల వాటికి దర్శింపబడేటువంటిది వేరు. వాడు వేరుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాడు అందుగురించి ఇక్కడ ఏమన్నారంటే ఎలోన్ అన్నారు. ఎలోన్ అంటే వేరే వాడిని అందరినీ దూరం చేసుకుని ఉండమని కాదండి ఇక్కడ అర్థం. ఎందుకంటే వీడికి ఏర్పడుతున్నటువంటి సన్నివేశములు, వీడికి ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు, వీడికి ఏర్పడుతున్నటువంటి విషయములు ఇవి వేరు. ఎవడికి వాడిది వేరు పరిస్థితి భూమి మీద. ఇవన్నీ కూడా ఒక ప్రయోజనాత్మకముగా వీడికి ఇవన్నీ ఏర్పడుతున్నాయన్నటువంటి అంతర్రహస్యం తెలుసుకునేటువంటి వాడు సాధన. ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పడింది ఇది అంటే వీడికి దానికి ఒక ప్రయోజనం ఉంది. అందుగురించి ఇది నీకు ఏర్పడింది అటువంటి నిజంగా అలా దర్శించుకుంటూ లైఫ్ లో ముందుకు వెళ్ళేటువంటి వాడే సాధకుడు. అలా కాకుండా ఏమిటి సార్ ఈ కష్టం, నాకు ఎప్పుడు ఈ కష్టం పోతుంది, ఎన్నాళ్ళు ఉంటుంది ఈ కష్టం అని వాడి దగ్గర వీడి దగ్గర జాతకం పట్టుకుని పరిగెడితే అది కాదు మనకు కావాల్సింది. ఇది ఏర్పడిందంటే దేర్ ఇస్ ఫర్ సమ్ రీజన్ ఇట్ హాస్ కమ్ టు us అంతే. లెట్ us attend it అంతే. వీడికి వేరే దృష్టి ఉండదు వీడి లైఫ్. సో లోన్లీనెస్ ఈస్ నాట్ డ్యూ టు ఎనీ సపరేట్. వీడి ఇక్కడ లోన్లీగా ఉంటుంది, వీడు ఎలోన్ అన్నారు. బికమ్ హిజ్ ఓన్ గైడ్ అండ్ ఫైండ్ హిజ్ ఓన్ వే హోమ్ ఎలోన్. హిజ్ ఓన్ గైడ్, వీడికి వీడే గైడ్. మనకు దర్శనం ఈరోజు ప్రేయర్ బాగా జరిగిందా లేదా అని మనకు మనమే గైడ్. వీడు చెప్పకూడదు మనకు ప్రేయర్ బాగా జరిగింది ఎలా జరిగింది అనేటువంటి వీడు ఈరోజు వంట బాగుందా లేదా అనేటువంటి మనకు మనం, నాకు నోటికి బాగుంటే బాగున్నట్టు అంతే. Home alone. In the loneliness which is the lot of every true disciple are born that self-knowledge and self-reliance which will fit him in his turn to be a master. వీడిని ఒక మాస్టర్ గా తయారు చేసేటువంటిది ఏంటంటే సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ రిలయన్స్ అన్నమాట ఇక్కడ. సో వీడికి దర్శనం అవుతున్నటువంటిది సరిగ్గా దర్శనం అవుతుందా లేదా, పరమ గురువుల్ని లేదా వీడికి దర్శనం అయిందా లేదా ఊరినే వీడు అందరూ అంటున్నారు కాబట్టి వీడేదో అనేసాడా. తిరుపతిలో ప్రేయర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ అన్నారు కాబట్టి మనం అంటున్నామా లేదా నిజంగా మనకు బాగుందా గురు పూజలో ప్రేయర్, మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో మనకు చెప్పేటువంటి మనకు మనం. ఇందులో రూల్ 14 హియర్ ఇట్ ఈస్ పర్టికులర్లీ బిలాంగ్ టు అస్ ఓన్. అంటే వీడిగా పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళేటంట. దిస్ లోన్లీనెస్ ఈస్ నాట్ డ్యూ టు ఎనీ సపరేట్ స్పిరిట్ బట్ ద కండిషన్స్ ఆఫ్ ది వే ఇట్ సెల్ఫ్. ఇట్స్ నాట్ డ్యూ టు ఇది ఏది సపరేట్ అనేటువంటిది కాదు. వెళ్ళేటువంటి మార్గం వీడు ఒంటరి ప్రయాణం, ఒంటరిగా వీడు వెళ్ళేటువంటి ఏకాంతత అంటుంటుంది. పరమాత్మని సేవించేటప్పుడు ఏకాంతత అంటుంటుంది. దర్శనానికి వెళ్ళారు, అక్కడ 100 మంది ఉంటారు ఆ వెంకటేశ్వర స్వామి ముందు, అందరికీ ఒకటే ఆశీర్వచనములు ఉంటాయి, అందరికి ఒకటే భక్తిభావం ఉంటుంది అంటారు. అది ఎలా అయితే వేరు, ఎవడికి వాడు వేరు. అక్కడ ఎవడికి వాడికి అందేటువంటి దర్శనం వేరు. అక్కడ అదే గుడి, అదే పరిస్థితి, అదే ప్రాంగణం, అంతా అదే. దీన్ని మనం చక్కగా మాస్టర్ గారు కృష్ణుడు అలా పాద సంచారి వెళుతున్నప్పుడు ఒక్కొక్కడు చూస్తాడు అక్కడ. అలా ఉంటుంది. వెయిట్ సెల్ఫ్ aspirants must carefully bear this distinction. That is first point. Second point is the true inquirer is one whose courage is of that rare kind who enables its possessor to stand upright and to sound his own clear note in the very midst of the turmoil of the world. He is one who has the eye trained to see beyond the fogs and miasmas of the earth. Second point is the inquirer. చెప్పినటువంటిది అంటే ఒబే ద ఇన్వర్డ్ ఇంపల్స్ ఆఫ్ ది సోల్. చక్కగా వీడు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే సెకండ్ పాయింట్ లో వీడు చోటులో ఏర్పడుతున్నటువంటి విషయాలని వీటిని చక్కగా వీడు దర్శించుకోవడం. పాత అన్నటువంటి దాంట్లో వీడు ప్రయాణించేటప్పుడు వీటికి బ్యాక్గ్రౌండ్ గా జరుగుతున్నటువంటి రహస్యాలు వీడు దర్శించడం అంటే చక్కగా చేయాలి. దాన్ని అన్నారంటే వాయిస్ ఆఫ్ ది సైలెన్స్. అంటే
ఈ సృష్టిలో ఈ విధముగా ఇది ఏర్పడడానికి వెనుకగా ఉన్నటువంటి కారణములను దర్శించుకుంటూ వెళ్ళాలి. మనం ఎఫెక్ట్స్ అని చూస్తున్నాం, కాజెస్కి వెళ్ళాలి మీరు ఎప్పుడు కూడా. This again brings loneliness and produces that aloofness which all less evolved souls feel when in the presence of those who are forging ahead. A paradoxical situation is brought about from the fact that the disciple is told to inquire the way, and yet there is none to tell him. Inquire the way, వీడికి వీడిగా వెతకాలి, ఎవడు అక్కడ చెప్పడానికి ఉండడు. ఇది ఇక్కడ మార్గం. మార్గం అనేటువంటిది వీడికి దర్శింపజేయడానికి, ఇగో ఇటు వెళ్ళండి, ఇది తిరుమల దారి అనేటువంటి చెప్పేది ఎవడు ఉండడు. వీడికి వీడిగా వెళ్ళాలి, ఆ కొండ ప్రాంతాల్లో అలా వెళ్ళాలి. దీనికి సంబంధించినదే ఉద్ధవుడు కృష్ణుడి గురించి వెతకాలి, వీడికి వీడిగా వెతకాలి. ఉద్ధవుడే కృష్ణుడు ఎత్తుక్కోవాలి, కానీ ఎవడో ఏం చెప్పలేదు. అక్కడ అరణ్యంలో ఉండి ఇగో కృష్ణుడు అక్కడ నేను ఒక ఆయన చూశానండి, ఆయననేమో మీరు కొంటే అక్కడికి వెళ్ళి చూడండి, ఎవడు చెప్పేది కదా. వీడికి వీడిగా వెతుక్కుంటూ వెళ్ళాలి. సాధకుడు వెళ్ళాల్సినటువంటి మార్గం. టు టెల్ హిమ్ దోస్ హూ నో ది వే మే నాట్ స్పీక్. అది తెలిసిన వాడు నీకు చెప్పడు కూడా. దోస్ హూ నో ది వే మే నాట్ స్పీక్, knowing that the path is constructed by the aspirant as the spider spins its web out of the center of his own being. ఎందుకంటే ఈ పాత్ అనేటువంటిది వీడికి వీడుగా ఒక నత్త గుల్లలో నుంచి నత్త ఇది ఎలా అయితే కట్టుకుంటూ వస్తుందో వీడికి వీడిగా ఏర్పరచుకుంటూ వెళ్తాయి. ఇది అందరికీ స్టెడ్ ఫాస్ట్ రూల్ ఉండదు. సాధనలోకి దిగిన తర్వాత కొంత ఇది వెళ్ళిన తర్వాత వీడికి ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దాని నుంచి వీడు దర్శించుకుంటూ వెళ్ళేటువంటి మార్గం వీడు అంతే. ఎవడిది వాడిది వేరుగా ఉంటుంది. ఎవడి భక్తి వాడిది, ఎవడు పొందేటువంటి అనుభూతి వాడిది, ఎవడు పొందేటువంటి ఆనందం వాడిది. అందరిది ఒకటిగా ఉంటుందని ఎప్పుడు అనుకో. మించుగా అందరూ వెళ్ళేటువంటిది వెళ్ళాలన్నా తిరుమల అంతే, ఇంతవరకు కరెక్టే. కానీ అందరూ ఒకటే ట్రైన్ పట్టుకుని నారాయణాద్రిని ఎక్కి వెళ్ళాలంటే తిరుమల వేరేది లేదండి ఇక్కడ అంటే కుదరదు. వాడెవడు అమెరికా నుంచి వస్తాడు, వాడు అసలు ట్రైన్ ఎక్కడ, వాడు అక్కడ దిగుతాడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కుతాడు, వాడు వెళ్తాడు. అది వాడి మార్గం. ఇంకొక మార్గం నుంచి వస్తుంటాడు. అది అలా ఎవడి మార్గం వాడిది వేరుగా ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాలు మనం చదువుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.